కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మల్కాజిగిరిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు. మల్కాజిగిరి భారత రాష్ట్ర సమితి నాయకులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచన మేరకు జేఏసీ వెంకన్న, రామచర్ల నర్సింగ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అవమానపరిచే విధంగా, కేసీఆర్ చావును కోరుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారుడు రాజకీయాలతో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని గాని, పార్టీ నాయకులు గాని తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే తగిన విధంగా బుద్ధి చెప్తామని, సీఎం రేవంత్ అహంకారాన్ని దించే విధంగా బారాస రాష్ట్ర సమితి మల్కాజిగిరిలో పోరాడుతామని నాయకులు ముక్తకంఠంతో హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు తప్పించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుణ్ణి తలనాడే విధంగా మాట్లాడడం అవమానకరమని, ముఖ్యమంత్రి మాటలను తెలంగాణ సమాజం సహించదని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పాలన ఉండాలే తప్ప ఈ విధంగా వ్యక్తిగత దూషణలతో రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్యే హెచ్చరించారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా చిన్న తోపులాట జరిగి తర్వాత టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచికత్తిపై విడుదల చేయడం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత రామ యాదవ్, రావుల అంజయ్య, బద్దం పరశురాం రెడ్డి, జగదీష్ గౌడ్, మురుగేష్, రాము యాదవ్, ఉస్మాన్, భాగ్యానందరావు, చిన్న యాదవ్, నర్సింగ్రావు, గౌరవనీయులు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా ఒక దరిద్రుడు తెలంగాణ రాష్ట్రానికి అష్టదరిద్రంగా పట్టుకున్న సీఎం అని చెప్పుకుంటుండు సిగ్గులేక ఆ దరిద్రుని బొమ్మ దిష్టిదాలు కట్టడం కూడా మాకు కూడా అవమానమే. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్నిశలు కొట్లాడి ఈ తెలంగాణని సస్యశ్యామలంగా ఉంచడానికి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తొలి ముఖ్యమంత్రి అని చూడకుండా కుక్క మరిగినట్టు ఆ కుక్క తిట్లతోనే రాజ్యానికి వచ్చినావు, రాజ్యానికి అధికారం పొందినావు, ఆ కుక్క తిట్లతోనే రాజ్యం పొందాం అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎన్ని తిట్టినవో వేల మార్లు తిప్పి ఆడోళ్ళు కూడా మొగోళ్ళ భాషలో చెప్పుకోలేని సిగ్గులేని భాషలో తిడుతూ ఉన్నారు. నీకు చేతనైతే ప్రజాసేవ చేయడానికి వచ్చినావు, 6 గ్యారంటీలు అమలు చేసాను ప్రయత్నం చేస్తానని చెప్పు. నువ్వు అప్పులు తీసుకొచ్చేసి నీ జేబులు నింపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. 1,50,000 కోట్లు సంవత్సరం 4 నెలలు కూడా కాలేదు, 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చినావు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజలకు పెట్టిన ఆకాంక్షలు నెరవేర్చమని చెప్పు. ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర సాధకుని పట్టుకొని నిన్ను స్ట్రెచ్చర్ ఎక్కిస్తాం, నీ సాగు చూడడానికి చెప్పినాం, నీ కొడుకుని బొమ్మ పెట్టడానికి కాదు స్థలం పెట్టిండు సెక్రటరీ ముందట, సిగ్గుచరం ఉందా నీకని అడుగుతా ఉన్నాం. నిన్ను అంటున్నామా 6 పథకాలు అమలు చేయలేదు, నా కొడుక సాగు నా కొడుకు అని నిన్ను అంటున్నామా? నేను అనం, ఎందుకంటే సీఎం కాబట్టి. నువ్వు రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు, కరెంట్ ఇస్తా అని చెప్పినావు, సావరా ఉండకూడదు కానీ నిన్ను అంటున్నామా? మేము అనం నిన్ను, ఎందుకంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి. మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆత్మాభిమానం ఉంది. సస్తే ఆ కుక్క సాగు వెడదావాలా దేవుడు అడ్రస్ పెట్టిన రాస్తాడు. నువ్వు అంటే చచ్చిటోళ్ళు కాదు, నువ్వు అంటే బతికిటోళ్ళు కాదు. నీకు సిగ్గు శరం ఉంటే, నీకు సిగ్గు శరము మానం ఇజ్జత్ ఏమని ఉంటే నువ్వు రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టు. ఇలా పొలాలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు గుండెలు బాధలు చేసుకుంటా ఉన్నారు. నా కొడుకు నేను సావని మేము అంటున్నామా? మేము అనం, ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు మాకు కేసీఆర్ గారు ఆ బుద్ధి మాకు ఇయ్యలే, మేము మంచిగా ఉంటాం కాబట్టి నేను సావమని అనం. నీకు అది రాసి పెట్టి ఉంటే ఏం రైతుందో నీకు అవుతుంది. మాకు దేవుడు ఎప్పుడు రాసి పెట్టిండో, నీకు ఇంకెన్ని అకృత్యాలు మేము చూసేది ఉందో ఆ దేవుడు ఎన్ని చూపించడో మాకు ఇంకా చూసేది ఉందో మాకు తెలియదు. కానీ నువ్వు దయచేసి కేసీఆర్ గారి మీద ఇట్లా అవాకులు చెవాకులు మాట్లాడితే తెలంగాణ యువత ఇంకేమో నిద్రపోలేదు. పోనీ రాష్ట్రం వచ్చింది, పరిపాలన నడుస్తుంది అనుకుంటాం, కానీ మరో పోరాటానికి కూడా సిద్ధం. ఖచ్చితంగా బిడ్డ నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు హామీలు అమలుపరచు దమ్ముంటే. ఇదే విధంగా రేపు నుంచి ప్రభుత్వ పరంగా ఏదైనా జరిగితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము విరోధం తెలుపుతాం. మేము పోరాటానికి మల్కాజిగిరి సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మేముందా అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రదాత, తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి 10 ఏళ్ళు బంగారు తెలంగాణ దిశగా అడుగులేయించిన మన కేసీఆర్ గారి పైన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా మొన్న అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం లాంటి చర్యలు చేపట్టి ఇలా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూలి చేస్తుంది. దానికి నిరసనగానే ఇవాళ పెద్ద ఎత్తున మల్కాజిగిరిలో ఇలా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. ఇకనైనా మీకు ప్రజలు ఒక అధికారం ఇచ్చిండ్రు, ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏవైతే మీరు
6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో వాటిని నెరవేర్చే క్రమం మీ దృష్టి పెట్టాలి. కానీ ఇలా ప్రతిపక్షంలో ఉన్న నాయకులను విమర్శించి వాళ్ళని గొంతు నొక్కే కార్యక్రమం చేపట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఇటువంటి చర్యలు మానుకోవాలా, ప్రజా సంక్షేమం చేయాలని మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క చర్యలను మానుకోవాలని మరీ తెలియజేసుకున్నాం. జై తెలంగాణ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని, ఆయన తెలంగాణని సాధించిన వ్యక్తి, అటువంటి వ్యక్తి పైన ఇప్పటి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. ఆయన ముఖ్యంగా ప్రజలకు ఏవైతే గ్యారంటీలు ఇచ్చాడో అవి నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రతిపక్షంలో ఉన్న మా బీఆర్ఎస్ నాయకులను కానీ లీడర్స్ని కానీ కౌన్సిల్ మీటింగ్లో కూడా మమ్మల్ని జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ని అదేవిధంగా సస్పెండ్ చేసేసి పోలీసులతో అరెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అసెంబ్లీలో కూడా మన అసెంబ్లీలో ప్రజల తరపున మాట్లాడాలనుకుంటున్న మన ఎమ్మెల్యేస్ని కూడా ఇదే విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆయన రాష్ట్రాన్ని సాధించి ప్రజల కోసం ఎంతో పాటుపడ్డారు. అటువంటి వ్యక్తిని అనే ఇది మీకు అసలు ఏమాత్రం లేదు. మీరు ఆయన ఖాళీ గోటికి కూడా సరిపోరని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ పాలన